ఫిలిప్పీ 4:19 తీసుకున్నాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది. జీవితంలో అవసరం లేని వారంటూ ఎవరు లేరు. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి అవస్థతలు ఉండవచ్చు. కానీ అవసరం తీర్చే దేవుడు కూడా ఉన్నాడని మనం గుర్తించాలి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు, కృత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు కూడా వారికి అవస్థతలు వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకున్నారు. ఆ విధవరాలు తన భర్త చనిపోయాక తన 2 కుమారుల్ని, మరి ఎవరైతే వీళ్ళు అప్పు తీసుకున్నారో ఆ అప్పు ఇవ్వాల్సిన వారు వచ్చి ఆమె భర్త పోయాడు అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు కుమారులను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారు. అమ్మ, మీ భర్త అప్పు చేశాడు, ఆయన అప్పు తీర్చకుండా చనిపోయాడు కనుక మీ 2 కొడుకులను తీసుకెళ్ళి మా పొలాల్లో పని చేయించుకుంటాం, వారి జీవితకాలం అంతా మా పొలాల్లో బానిసలుగా పని చేయించుకుంటామని. దానికి ఆమె ఏం చెప్పాలో అర్థం కాల. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఎలీషా అనే దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు ఆమెతో. అమ్మా, నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు, నీ ప్రతి అవసరము దేవుడు తీర్చివేస్తాడు. నీ ఇంట్లో ఏముందో చెప్పమ్మా అని ఎలీషా ప్రవక్త అడుగుతాడు. నా గృహంలో ఏమీ లేదయ్యా అన్నప్పుడు అసలు ఏముందో చెప్పు అన్నాడు. కొద్దిగా నూనె మాత్రం ఒక బాటిల్లో ఉందని. అయితే త్వరగా ఇంటికి వెళ్ళు, పాత్రలు తీసుకొచ్చి గదిలోకి తీసుకువెళ్ళి ఒక్కొక్క పాత్రలో 1 నుండి 4 డ్రాప్స్ వేస్తుండు ఆయిల్. ఈ విధవరాలు ఎప్పుడైతే ఆ మాట వినదో దేవుని మాటకు లోబడి అవిశ్వాసురాలే కాకుండా విశ్వాసురాలు వలె ఎలీషా ద్వారా చెప్పబడిన మాట ఒక్కొక్క పాత్రలో కొద్దిగా నూనె వేయి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడమన్నాడు. అయితే ఆమె ఏమాత్రం ఎదురు ప్రశ్న వేయకుండా దైవజనుడి నోటి నుండి వచ్చిన మాట దేవుడు నెరవేరుస్తాడు. ఏదో మేలే జరుగుతుందని నమ్మి మొదటి పాత్రలో 4 డ్రాప్స్ వేసింది, 2వ పాత్రలో 4 డ్రాప్స్, 5వ పాత్ర, అలాగే ఒక్కొక్క దాంట్లో డ్రాప్స్ వేసుకుంటూ వెళ్ళింది. ఆఖరి పాత్ర యుద్ధకు వెళ్ళేసరికి ఈ మొదటి పాత్రలో నూనె నిండి పొంగి ఆ పై వరకు వచ్చేసిన అంచుల వరకు. ఆమె వేసిన నూనె 4-5 చుక్కలే, కానీ ఆ నూనె ఆ పాత్ర అంచుల వరకు పైకి వచ్చేసింది. నెక్స్ట్ పక్క పాత్రలో చూస్తే అది కూడా అంచుల వరకు నూనె పైకి వచ్చేస్తుంది. ప్రతి పాత్రలో కూడా నూనె అంచుల వరకు పైకి రావడం చూసి ఆశ్చర్యపోయింది. పరుగున వెళ్ళి, దైవజనుడా, మీరు చెప్పినట్టుగా నా బుడ్డిలో ఉన్న నూనెను ఒక్కొక్క పాత్రలో వేస్తూ రాగా కొద్ది క్షణాల్లో ఆ నూనె అంచుల వరకు వచ్చేసింది. ప్రతి పాత్ర కూడా అంచుల వరకు నూనెతో నిండిపోయింది. దైవజనుడు చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఆ నూనె అమ్మి మీ అప్పులు తీర్చుకొని మిగిలిన నూనె ఉంటుందే దాంతో మీ జీవనం గడపమన్నాడు. అంటే ఆమె జీవనం అంతా గడిపే విధంగా ఆ నూనె కొట్టుగా తయారైంది, ఒక ఆయిల్ షాప్. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆమె ఇంటిని ఆలివ్ ఆయిల్ మర్చెంట్గా మారిపోయింది. రోజు ఆయిల్ బిజినెస్ జరుగుతుంది, పిల్లలు పోషించబడుతున్నారు. కుటుంబం అంతటిని దేవుడు అద్భుత రీతిగా దీవించి ఆస్వాదించి పోషించాడు. దేవుని ప్రజలారా, దేవుడు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు నమ్మండి. మీ అవసరం ఒకవేళ మీ పిల్లల గురించి అయి ఉండొచ్చు, మీ అవసరం ఒకవేళ ఉద్యోగమో, వ్యాపారమో, పిల్లల చదువులో, దేశ విదేశాలు వెళ్ళడమో, అప్పు బాధలు తీరిపోవడమో, కోర్టు కేసుల నుండి బయటపడమో, జీవితంలో ఏదో సాధించడమో, మీరు అనుకున్న దాన్ని పొందుకోవడమో, ఒక నివాసము, ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ, లేదా ఒక స్థలం అమ్మాలని మరో స్థలాన్ని కొనాలని, ఒక వస్తువు అమ్మాలని మరొక వస్తువును కొనాలి. ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. మీ ప్రయత్నాలు ఫలించలాగున దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము ఆయన మహిమార్థమై తీర్చునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. మీ దగ్గర డబ్బు లేనప్పుడు, ఒకరు తినడానికి ఆహారం లేనప్పుడు, ధరించుకునే వస్త్రాలు లేనప్పుడు, పిల్లలకి ఏమీ పెట్టలేని పరిస్థితి ఉంటే దేవుని యందు భయభక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థించండి. ఈ వాగ్దానం పట్టుకుని మొరపెట్టండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. అంటే మనం క్రీస్తులో ఉంటే ఈ వాగ్దానం మందవుతుంది, ఈ వాగ్దానం మొరపెట్టి నెరవేరుతుంది. కనుక క్రీస్తులో ఉండండి, క్రీస్తులో నిలిచి ఉండి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా నా పరలోకపు తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా ఈ వాగ్దానం సెలవిస్తుంది. ఆయన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చునన్నావు. ఈ ప్రజల్లో ఏ అవసరం ఉన్నా తీర్చగల సమర్థుడవు, శక్తిమంతుడవు. నీకు సమస్తము సాధ్యమే నా ప్రభువా. యెహోవాకు అసాధ్యమందంటూ ఏది లేదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అబద్ధమాడ జాలని వాడు, అడుగుడి ఇస్తాను వాగ్దానం చేస్తున్నావు. ఎడతెగక ప్రార్థించమన్నావు, విసుగకుండా ప్రార్థించమన్నావు. విసిగిపోకుండా విశ్వాసంతో ప్రార్థించడం నీ ప్రజలకు నేర్పండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని
యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.